అంటేనే భయపడిపోతున్నారు. జూన్ 5 నుండి ఎండలు ఇంకా మండిపోతాయని చెబుతున్నారు. 45 నుండి 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉందని అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి శైలజ ఫేస్ టు ఫేస్. వాతావరణంలో మార్పులు మనం చూస్తూనే ఉన్నాము. ఉదయం సాయంత్రం కూడా మనకి కొంత చల్లని వాతావరణం కనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం పూట ఇటు వేడిగాలు కావచ్చు, అదేవిధంగా ఎండ తీవ్రతను కూడా బాగా ఉంటున్న పరిస్థితి. అదేవిధంగా 40 డిగ్రీస్కి పైనే కూడా ఇటు ఎండ కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. మరి రానున్న రోజుల్లో ఇటు వర్షాలు కావచ్చు, అదేవిధంగా ఎండ తీవ్రత కూడా ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతానికైతే మనతో పాటు ఇటు జిఎన్ఆర్ఎస్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. సరే, ఎలా ఉండబోతుంది రానున్న రోజుల్లో వాతావరణం, అదేవిధంగా వర్షాలకు సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి సార్? గత 3-4 రోజులు బట్టి కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. గత 2 రోజులు బట్టి కూడా ఇంచుమించుగా హీట్ వేవ్ లాంటి పరిస్థితులు ఉత్తర తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణలోని జిల్లాలో ఉన్నాయి. నిన్న చూసినట్టయితే రాష్ట్రంలో చాలా జిల్లాల్లో మనకి హీట్ వేవ్ పరిస్థితులు ఉండడం జరిగింది. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 46.4 డిగ్రీలు, అలాగే నిజామాబాదు ఇటు ఆదిలాబాదు ప్రాంతంలో ఇంచుమించు 45 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అవ్వడం జరిగింది. సో నిన్న చాలామంది కూడా ఈ హీట్ వేవ్ వల్ల మరణించడం కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితులు మరొక 2-3 రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో చూసినట్టయితే ఈరోజు ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు, అలాగే తూర్పు తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఇటు నల్గొండ సూర్యాపేట ప్రాంతంలో హీట్ వేవ్ పరిస్థితులు అంటే 45 డిగ్రీలు దాటి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఒక 3 జిల్లాల్లో ఈరోజు తీవ్రమైన హీట్ వేవ్ అంటే 47 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందని భావిస్తూ ఇటు కరీంనగర్, పెద్దపల్లి, అలాగే ఈ ఖమ్మం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కూడా పెట్టడం జరిగింది. మన సిటీలోని 3 జిల్లాల్లో వామ్ నైట్ అంటే పగటికి పూట గంట సిటీలో నిన్న సిటీలో బేగంపేట అబ్జర్వేటరీలో 43 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అవగా అర్ధరాత్రి వరకు కూడా మనకి 35 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్స్ ఉన్నాయి. అంటే దాదాపు నిన్న ఒక్కరోజు కూడా 22 మంది చనిపోవడం జరిగింది. ఈ 43 డిగ్రీలు ఉండేసరికి మనకి బాడీ అనేది మనం తట్టుకోలేము. అలాంటిది 45 డిగ్రీలు కావచ్చు, 47 డిగ్రీలు కావచ్చు రానున్న రోజుల్లో ఉండబోతుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఎలా ఉంటుంది సార్? రాగల 2 రోజులు కొంచెం తీవ్రంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత గ్రాడ్యువల్గా మళ్ళీ కొంచెం టెంపరేచర్లు తగ్గే అవకాశం ఉంది. మళ్ళీ 5వ రోజున కొంచెం తూర్పు తెలంగాణ ప్రాంతంలో మనకి ఈ హీట్ వేవ్ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. ఏదేమైనా ఒక వారం రోజుల వరకు ఇంచుమించుగా టెంపరేచర్లు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని హీట్ వేవ్ లేని జిల్లాల్లో కూడా టెంపరేచర్లు 41 డిగ్రీలు పైగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే ఇటు వర్ష సూచన కూడా ఏమైనా ఉందా దీనికి సంబంధించి? అంటే జూన్ మాసంలో కూడా ఈ వర్షాలు కూడా ఏంటంటే ఈ వేడిమి వల్ల కొంచెం వర్షాలు పడుతుంటాయి. ఈరోజు రేపు చూసినట్టయితే మనకి సిటీ చుట్టుపక్కల జిల్లాలు ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కొద్దిగా ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే ఇవేవి భారీ వర్షాలు కావు. ఈ వేడిమి వల్ల వేడి పరిస్థితులు ఉన్నప్పుడు సడన్గా తేమగాలు ఆ ప్రాంతంలో ప్రవేశించినట్టయితే ఇలా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి 1 గంట అరగంట సేపు కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితే ఈ పశ్చిమ జిల్లాల్లో ఈ రోజు రేపు కనిపిస్తుంది. అంటే ఒక్క రోజులోనే వాతావరణంలో కూడా చాలా మార్పులు అనేది చూస్తున్నాం. కొంచెం సేపు వేడిగా ఉండడం కావచ్చు, మరి కొంచెం సేపు ఈదురుగాలులు వీచడం కావచ్చు, అదేవిధంగా మరి కొంచెం సేపు ఇట్లా కొంచెం చల్లబడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎట్లా ఉంది సార్ ఇది రానున్న రోజుల్లో? రానున్న రోజుల్లో ఈ హీట్ వేవ్ అయితే 4-5 రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మనకి ఈ నెల 28వ తారీఖు నాటికి ఇంచుమించుగా మాన్సూన్ మన మెయిన్ భూభాగం కేరళని తాకే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక 4-5 రోజులకి మనకి తెలంగాణ ప్రాంతానికి చేరుకుంటే అంటే మనకి జూన్ 5వ తారీఖు వరకు ఇంచుమించుగా ఈ వేడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మాన్సూన్ ప్రవేశించిన తర్వాత కొంత మనకి రిలీఫ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రజలు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జూన్ 5 వరకు కూడా? ఈ ఎండలు ముఖ్యంగా చాలా హీట్ అనేది మ్యాక్సిమం మనకి 11 నుంచి 4 వరకు చాలా ఎక్కువ హీట్ ఉంటుంది. ఈ సమయంలో కనుక బయట తిరగడం కానీ బయట పనులు చేయడం కానీ చేస్తే హీట్ స్ట్రోక్కి గురవుతారు. సో వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి బయట పనులు చేయడము, అట్లాగే ప్రయాణాలు చేయడం. అయితే తప్పనిసరిగా చేయాల్సిన వారు, ప్రయాణాలు చేయాల్సిన వారు కూడా ఉంటారు కాబట్టి వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కంటిన్యూస్గా హీట్లో ఉన్నట్టయితే బాడీ వేడెక్కిపోతే హీట్ స్ట్రోక్కి గురవుతారు. సో అరగంటకోసారి నీడలోకి వచ్చేసి మళ్ళీ బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవాలి. గంటకోసారి దాహం అయినా కాకపోయినా ఒక గ్లాసుడు నీరు కంపల్సరీగా తాగాలి. హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఈ రానున్న రైనీ సీజన్ కూడా రైతులకి ఒక చెప్పుకోవాలి కదా. రానున్న రైనీ సీజన్ మొత్తంగా చూసినట్టయితే ఈసారి ఎల్నినో ఉంది. ఈ ఎల్నినో ఉండడం వల్ల ఈ 4 నెలల రెయిన్ఫాల్లో డెఫినెట్గా లోటు ఉంటుంది.
ఏప్రిల్లో మనం ఇనిషియల్ గా ఇచ్చిన ఐఎండీ ఇచ్చిన ఎస్టిమేషన్ ప్రకారం 8% లోటు ఉండే అవకాశం ఉంది, 92% ఈసారి రేంజ్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ మనకి 8% ఎక్సెస్ రేంజ్ ఉన్నాయి, 108% రేంజ్ పడగా ఈసారి 92% పడే అవకాశం ఉంది. అది ఇనిషియల్ గా వేసిన ఎస్టిమేట్. దాంట్లో మనము ఎల్నినో ఆగస్టు నుంచి వస్తుందని భావించడం జరిగింది. అయితే ఈసారి ఎల్నినో మనకి జూన్ నుంచే వస్తుంది. జూన్ నుంచే వస్తున్నందున మరింత రెయిన్ఫాల్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈసారి డెఫినెట్ గా ఈ 4 నెలల వర్షాకాలంలో మనకి ఎల్నినో వల్ల వర్షపాతం ఓవరాల్ గా అయితే లోటు ఉండే అవకాశం ఉంది, తప్పనిసరిగా ఉంటుంది. సో చూశారు కదా, మొత్తానికైతే ఇటు జూన్ 5వ తారీఖు వరకు ఇటు 43 డిగ్రీలు, అదేవిధంగా 45, అదేవిధంగా 47 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క హీట్ వేవ్స్ అనేది కొనసాగే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఎవరైతే బయటకు వెళ్తున్న వారు ఎవరైతే ఉన్నారో 11 తర్వాత ఇటు బయటికి వెళ్లకుండా 11 లోపే పనులన్నీ చేసుకోవాలి. అదేవిధంగా బాడీ అంతా డీహైడ్రేషన్ గా ఉంచుకోవాలి. చాలా వరకు కూడా చాలా మంది చాలా జాగ్రత్త వహించాలి అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ 47 డిగ్రీల ఉష్ణోగ్రత అనేది జూన్ 5వ తారీఖు వరకు కొనసాగే అవకాశాలు ఉంటాయి. జూన్ 5 తర్వాత కూడా కొంత మాన్సూన్ వస్తుంది కాబట్టి వాతావరణం చల్లబడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా మరి వాతావరణ శాఖ అధికారులు చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యతో శైల్య, 99 టీవీ, హైదరాబాద్. That's all for now. For more updates, keep watching 99 TV.